హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం క్యారెట్ హల్వా ఎలా చేయాలనేది చూద్దామండి. ఫస్ట్ మనం క్యారెట్స్ని తీసుకొని క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా పీల్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి. ఇలా పీల్ చేసిన క్యారెట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం సన్నగా గ్రేట్ చేసుకోవాలి. సో జనరల్గా మనం గ్రేట్ చేసుకోవచ్చు, ఆర్ టైం లేదు మనకి అనుకుంటే మిక్సీ కూడా చేసేసుకోవచ్చు. ఏదైనా మనకి టైంని బట్టి ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసి నేను డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి ఒక సైడ్ అయితే పెట్టేశాను. సో తర్వాత మనం సేమ్ దాంట్లో ఏదైతే మనం క్యారెట్ని గ్రేట్ చేసి పెట్టామో సో అదే యాడ్ చేసేసుకోవాలి. అది యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ గీలో ఫ్రై చేసుకుందాం. అలా ఫ్రై చేసిన దాంట్లో ఎంతైతే మనం క్వాంటిటీ తీసుకున్నామో దానికి సరిపడా మిల్క్ యాడ్ చేసుకొని క్యారెట్ అనేది మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనము క్యారెట్ని మిల్క్తో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కుక్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో స్టిర్ చేస్తూ ఉండాలండి. ఇలాగా కుక్ అయిన దాంట్లో మనము షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో షుగర్ యాడ్ చేసిన తర్వాత ఆ షుగర్ అంతా మనకి మెల్ట్ అయ్యి సో ఆ క్యారెట్స్ అవంతా ఇంకా కొంచెం దగ్గరగా వచ్చేలాగా కొంచెం మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత అందులోనే మనం ఫైనల్గా ఇలాచీ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా ఇలాచీ యాడ్ చేసిన తర్వాత ఏదైతే డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసామో వాటిని కూడా యాడ్ చేసేసుకున్నాము. మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ వరకు మనం స్టవ్ మీద ఉంచితే ఆ ఇలాచీ ఫ్లేవర్స్ అవన్నీ కూడా మనకి సో క్యారెట్ హల్వాకి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. సో చూసారు కదా, ఫైనల్గా మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మీ కామెంట్స్లో తెలియజేయండి.